మంచిది, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడున్నట్లుగా మన హృదయాలను తెరిచి, ప్రభువు నాతో మాట్లాడు అని అడగలిగితే, ఈ రాత్రి నీతో నాతో మనందరితో యంత్ర శబ్దం ద్వారా ఎంతమందికి అయితే ఈ మాటలు వినబడుతున్నాయో వారితో కూడా దేవుడు మాట్లాడును గాక. యెషయా ప్రవచన గ్రంథంలోనికి వద్దాం. 23వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తూరును గూర్చిన దేవోక్తి. ఇంకెవరైనా చదవండి అదే మాట. తూరును గూర్చిన దేవోక్తి. పురుషులు ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? తూరును గూర్చిన దేవోక్తి. చాలు, ఇక మీ బైబిల్ కాస్త ప్రక్కన పెట్టి నా వైపు చూద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ఒక అంశాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. తూరు, దాని యొక్క తీరు ఏంటో ఈరోజు మనం నేర్చుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. బైబిల్లో ఏ మాట అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ భక్తుని గురించి అయినా, ఏ జీవి గురించి అయినా, ఏ పక్షి గురించి చెప్పినా ప్రతి విషయంలో మనకు ఒక పాఠము కానీ లేకపోతే గుణపాఠం కానీ నేర్పుతుంది. మనకి విశ్వాస సమాజమైన మనకి క్రైస్తవులు మనబడిన మనందరికీ ఈ బైబిల్ ఒక పాఠాన్ని కానీ గుణపాఠాన్ని కానీ ఖచ్చితంగా నేర్పుతుందన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయము అనార్థకంగా రాయబడలేదో ప్రతి విషయాన్ని దేవుడు మనకు ఎప్పుడూ పరిశుద్ధాత్మని చేత అందించాడు. దేనికి అంటే, కొంతమంది భక్తులు ఉన్నారు మంచోళ్ళు, కొంతమంది భక్తులు ఉన్నారు చెడ్డగా ఉన్నవారు కూడా ఉన్నారు. మంచివారిని చూచి పాఠం నేర్చుకోవాలి, చెడ్డవారిని చూచి గుణపాఠం నేర్చుకోవాలి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పే గొప్ప గ్రంథం ఏదైనా ఉందంటే అది మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే. అంటే ఈ పట్టణానికి చాలా పేరు ఉన్నది, ఈ పట్టణం చాలా ప్రాముఖ్యమైనది, ఈ పట్టణం చాలా ప్రసిద్ధి చెందిన పట్టణంగా మనం అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు బైబిల్లో ఈ పట్టణాన్ని గురించి రాశారు అని మనం ఆలోచన చేస్తే, తూరు అనగా బండ అని అర్థం. చెప్పండి అందరూ గట్టిగా. తూరు అనగా మనకు అర్థం కావడానికి బండ అని అర్థం చేసుకోవాలి. ఇది మొత్తం బైబిల్లో 59 సార్లు రాయబడింది ఈ పట్టణం యొక్క పేరు బైబిల్లో. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు అంట? 59 సార్లు రాయబడిందట. అంటే ఇది చాలా మనం నేర్చుకోవాల్సిన విషయం అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలు అంశంలోనికి వెళ్తున్నాను. ఈ పట్టణాన్ని నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటి, దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటో, ఈ తూరు పట్టణం నుంచి క్రైస్తవ విశ్వాస సమాజానికి నేర్పించవలసిన విషయాలు, నేర్చుకోవలసిన విషయాలు ఒక 2-3 విషయాలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు నా బిడ్డ తెలియపరుస్తారు. రండి బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలోనికి వద్దాం. త్వరగా చదవండి. 24వ అధ్యాయం 7వ వచనాన్ని ఈరోజు మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకు. చాలు, ఈ తూరు పట్టణానికి ముందు ఏం చెప్పాడంటే అక్కడ బురుజులు గల తూరు పట్టణం అని రాయబడి ఉంది. ఈరోజు మనకు అర్థం కావాలి, ఏ దేశానికైనా ఇదివరకు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వారి వారి సరిహద్దుల్లో, వారి వారి పట్టణానికి లేకపోతే వారి వారి దేశాలకి ఎత్తైన కోటలు కట్టేవారట. ఈ రోజుల్లో కూడా మనం ఇల్లు కట్టుకున్నాం, మన ప్రహరీ మనం ఎలాగైతే కట్టుకుంటామో అలాగే దేశానికే, పట్టణానికే ఒక ప్రహరీ, ఎత్తైన కోటలు కట్టుకునే అలవాటు ఉన్నది రాజులకు. ఈ హీరాము రాజు కూడా ఈ రాజుని కట్టేటప్పుడు, ఈ పట్టణాన్ని కట్టేటప్పుడు ఇది ఉన్నతమైన శిఖరంగా కనపడాలి అని ఎత్తైన స్థలంగా, కోటగా కట్టి ఉంచాడట ఇప్పటికీ కూడా. అయితే ఆ ప్రాకారాలకు, ఆ గోడలకు పైన ఏమున్నాయంటే బురుజులు ఉన్నాయట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. బురుజులు అంటే అర్థం తెలిసి ఎవరికైనా? బురుజులని వేటిని అంటారు? బురుజులు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎత్తైన ప్రాకారం కట్టినప్పుడట రాజులు ఏం చేసేవారంటే పైన ఒక గుడారంగా కట్టి 4 మూలల్లో, అంటే పట్టణానికి సరిహద్దుల్లో 4 మూలల్లో బురుజులు అంటే అర్థం ఒక కోటలాగా కట్టి అక్కడ సైనికులను పెట్టేవారట. దేని కొరకు?
దేని కొరకు సైనికులు ఉంటారు? కాపలా కోసం 4 దిక్కులు నలుగురు సైనికులు ఉంటారట. వారు నివసించే ఆ చిన్న స్థలాన్ని బురుజులు అంటారు. దేవుడికి స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. ఈరోజు కాస్త అర్థం చేసుకోండి, కాస్త లోతులోనికి వెళ్దాం. ఈ బురుజుల్లో ఈ సైనికులు పని చేస్తూ ఉంటారు. ఈ సైనికులు ఏం చేస్తారు? కాపలా కాస్తూ ఉంటారు. ఈ సైనికులు ఎప్పుడు శత్రువులు లోపలికి రాకుండా చూసే ప్రయత్నం చేస్తారు. అందుకే దీని ఏమన్నారంటే బురుజులు కలిగిన పట్టణం అని పిలిచారు. ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవలసిన విషయం, మన జీవితంలో ప్రతి రాష్ట్రానికి, ప్రతి పట్టణానికి ఎలాగైతే బురుజులు కలిగిన గోడ ఉంటుందో, ఈరోజు మన జీవితానికి కూడా ఏ శత్రువు మన పైన పని చేయకుండా, ఏ శత్రువు మనలోనికి రాకుండా మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఒక సైనికులుగా మనమే నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పడగొట్టాలని, ఈరోజు విశ్వాస జీవితాన్ని ఎలాగైనా చెదిరించాలని, దేవునితో దగ్గరవుతున్న వారిని, ఆయనతో ఉన్న సత్సంబంధాన్ని దూరం చెయ్యాలని శత్రువు ఎంతగానో పనిచేస్తున్నాడు. అది ఏ రకంగా అయినా కావచ్చు గాక, ప్రభుత్వాల ద్వారా కావచ్చు, లేకపోతే వ్యతిరేకమైన సంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే సంఘాల్లోనే కొంతమంది ద్వారా కావచ్చు. ఎలాగైతే దుష్టుడు వారిలో దూరి పనిచేస్తున్నాడో తెలియదు, కానీ దేవుని పనిని ఎలాగైనా పాడు చేయాలని చూసేవారు చాలా మంది ఉంటారు. ఈరోజు వారందరి నుంచి మనం తప్పించబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. అంటే శత్రువు ఏ రూపేణ మనలోనికి వస్తాడో మనకు తెలియదు, మన దగ్గరికి వస్తాడో తెలియదు, ఎలాగ మన ఆత్మీయ స్థితిని దిగజార్చాలని చూస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు మెలకువగా ఉండి మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు కాపలా కాస్తారు మన జీవితానికి? ఎప్పుడు సేవకుడు కాపలా కాయగలడా? ఎప్పుడు సేవకురాలు కాపలా కాయగలదా అంటే లేదు. మన జీవితాన్ని శత్రువు కంట పడకుండా, శత్రువు మనలోనికి ఆడికి ప్రవేశించడానికి ఇంత కూడా స్థలం ఇవ్వకుండా మనమే ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. అందరూ 2 చేతుల పైకి చెప్పండి సంతోషంగా. ఈరోజు మొదటి విషయం, బురుజులు కలిగిన పట్టణము. ఏ శత్రువు లోనికి రాకుండా, ఏ యుద్ధాలు జరగాలన్నా ఆ గోడలు దాటి రావాలి కనుక అక్కడ సైన్యాన్ని పెట్టి వారిని వారు కాపాడుకుంటున్నారు. చూడండి, ఈ బురుజులు కలిగిన పట్టణము ఎలాగైతే తూరు ఉందో, మన జీవితానికి కూడా మనమే ఎలా మారాలంటే ఒక సైనికుడిగా, ఒక సైనికురాలుగా మారాలి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. బైబిల్లో భక్తుల్లోనే దుష్టుడు దూరాడు చాలా సందర్భాల్లో. ఎలా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో మేము ఉంటున్నామండి, ఇన్ని సంవత్సరాలు బాగా పాడాం, మేమే ముందు, మేము లేకపోతే సంఘమే లేదు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వారిలో ఎవరు పని చేస్తున్నట్టు? ఆ గర్వాన్ని ఇచ్చేది ఎవరు? అహంకారాన్ని కలుగు చేస్తున్నది ఎవరు? ఇవన్నీ ఏమిటంటే శత్రువు ఏదో ఒక రూపేణ మనలోనికి ఏం చేస్తున్నాడంటే చొరబడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి పనే అది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అపవాది తీయవసరం లేదు కానీ అపవాది ఏం చేస్తాడు? వాడి పని ఏంటి అంటే, నేను ఇటు అటు తిరుగుతూ ఉంటాను లోకంలో. దేని కొరకు? పడగొట్టడానికి, ఆత్మీయ స్థితిని దిగజార్చడానికి. ఇటు అటు తిరిగే క్రమంలో వాడు తిరిగి మనం చేస్తున్న వ్యతిరేకమైన కార్యకలాపాలని తీసుకెళ్లి దేవుని ఎదుట పెడతాడట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక దేశాన్ని కాపాడడానికి సైనికులు ఎలాగైతే నిద్రపోకుండా, కంటికి కొనుకు లేకుండా ఎలాగైతే ఆ బురుజులు కలిగిన పట్టణంలో నిలబడి వారు కాపలా కాస్తారో, మన జీవితాన్ని అంతకంటే, దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, అంతకంటే మనం ఏం చేయాలంటే ఇంకా బాగా కాపాడుకోవాలి మన జీవితాన్ని మనమే. తూరు పట్టణం మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? మన జీవితాన్ని శత్రువు కంట పడకుండా కాపాడుకోవలసిన సైనికులుగా మనం మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఎవరిలోనైనా కావచ్చు గాక. మనకి అహంకారాన్ని పుట్టిస్తాడు, మనకు గర్వాన్ని పుట్టిస్తాడు ఏదో ఒక రకంగా. ఇప్పుడు నేను బాగా పాడుతున్నాను అనుకోండి, నాకేమవుతుంది అప్పుడప్పుడు?
గర్వం వద్దు. నాకంటే ఎవరు పాడేవాళ్ళు లేరు, నేనే గొప్ప. వాక్యం చదివేవాళ్ళు ఉంటారు, నేను తప్ప ఎవరు వాక్యాన్ని చదవలేరు, నేనే చదివేది ఎప్పుడు. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, బాగా వాళ్ళు అనుకోవచ్చు నేను తప్ప సంఘంలోకి ఎవరు నాకంటే ఎక్కువగా ప్రార్థన చేయలేరని. ఇవన్నీ ఏమిటంటే గర్వానికి దుష్టుడు ఏం చేస్తాడంటే మనలో పెట్టిన అదొక తంత్రం అని అర్థం చేసుకోవాలి. మనం తన్ను తాను తగ్గించుకున్నవాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాగైతే సైనికులు అక్కడ ఉండి వారు అసలు కంటి కునుకుంటుందండి, వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళు ఇంత కునికేసిన శత్రువు ఏదో ఒక రకంగా ఏం చేస్తాడు, ఆ పట్టణం మీదకి వచ్చేసి పడిపోతారు. ఇక అకస్మాత్తుగా వచ్చి పడ్డారంటే ఇక దాన్ని గెలిచే శక్తి ఎంతమంది ఉన్నా ఉండదు. కాబట్టి వారు ఎలాగైతే సైన్యంగా ఉండి ఆ పట్టణాన్ని అంతటినీ కాపాడుకుంటున్నారు, మన జీవితాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ అంత్య దినముల్లో మనం ఉన్నాం అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దుర్దినముల్లో మనం అడుగు పెట్టేసామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇక రోజులు మంచివి కావన్న సంగతిని కూడా గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మన జీవితాన్ని మనమే ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువులను రానియని ప్రదేశం బురుజులు కలిగిన తూరు పట్టణం. ఈరోజు నీ జీవితంలో దుష్టుడికంట ఎంతో స్థలమే అవసరం లేదంట. ఈ చిటుకుని వేలుకున్న గోరంతా మనం వ్యతిరేకత మనలో ఉన్న వాడికి మనలోనికి ఎంటర్ అయ్యే అవకాశం, శక్తి వాడికి ఉందట. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అర్థం చేసుకో బాగా. మనం ఏదో పెద్ద తప్పే చేయవసరం, పెద్ద పాపమే చేయవసరంలా, పెద్ద వ్యతిరేకమైన దేవునికి దుఃఖపరిచి ఆయాసపరిచే విషయాలే చేయవసరంలా. ఎంతంట వాడికి చిటికిని వేలికున్న ఘోరంత వ్యతిరేకత మనలో కనపడిన వాడు మనలోనికి ఏం చేస్తాడంటే ప్రవేశం చేస్తాడట. ఇక వాడు ప్రవేశం చేస్తే మనల్ని కాపాడే నాదుడు లేడు. అంత అయ్యాక వస్తారు ఎక్కడికి చెప్పడమ్మా, పాస్టర్ గారి దగ్గరికి. కాస్త తేడాగా మాట్లాడుతుంది అనుకో ఇంట్లో భార్య, కాస్త గాలి పట్టినట్టుగా, కాస్త ఎదిరించినట్లుగా మాట్లాడింది అనుకోండి, ఎక్కడికి తీసుకొస్తారు? గబుక్కున పాస్టర్ గారికి తీసుకొస్తారు. అయ్యగారికి మరి ప్రార్థన చేయాలి, తప్పదుగా. ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తాడు. కాస్త ప్రార్థన చేసే వాళ్ళని ఒక నలుగురిని విశ్వాసులు రెండమ్మాట వస్తారా? మాట్లాడరేంటమ్మా, వస్తారా? మా సంఘంలో మేము చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ ఉంటాం, మరి మాకు అదృష్టం ఏంటో తెలియదు కానీ ఇంతప్పటి నుంచి మేము మా నాయనమ్మ దగ్గరే పెరిగాం. ఆ మందిరంలోనే పడుకునేవాళ్ళం. అంత మందిరంలోనే అక్కడ ప్రశాంతంగా ఉండిద్ది అనుకుంటే వాతావరణం ఎలా ఉండేదో తెలుసా? ఈ కిటికీకి ఒకడు, ఆ కిటికీకి ఒక ఆమె, ఈ స్తంభానికి ఇంకొక ఆమె. వీళ్ళందరూ ఎవరు? మా కాపలా కాసేవాళ్ళు కాదు, ఎవరో దయ్యం పట్టిన వాళ్ళు. ఒకళ్ళు అరుస్తారు, ఒకళ్ళు తిడతారు, ఇసురుతారు. ఆ కట్టేసి తాళ్లతో కట్టేసిన వాళ్ళని వాళ్ళు లాక్కొని పీక్కొని గట్టిగా అరుపులు అరవటం. అంటే అర్థం చేసుకోండి, ఒక మనిషిలోనికి దుష్టుడు ఎలా ప్రవేశిస్తున్నాడు, వాడికి ఆస్కారం ఎలా దొరుకుతుంది అంటే ఇదిగో మనం చేసే చిన్న లోపాలే, చిన్న పాపాలే, చిన్నవే, అవి కంటికి కనపడనివైనా కావచ్చు కాక వాటిలో నుంచి వాడు మనలోకి ఏం చేసేస్తాడంటే ప్రవేశించేస్తాడు. బిందుడు పాలల్లో ఒక ఈగ పడితే ఏమైందండి? తాగుతామా పక్కన పెట్టి? అసలు దాన్ని వాడతామా? వాడిన ఎందుకు? అది వాటిని అన్నిటిని ఏం చేసేస్తుంది? మలినం చేసేస్తుంది, దాన్ని పాడు చేసేస్తుంది. ఇక దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా చేసేస్తుంది. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ జీవితానికి ఒక సైనికుడిగా, సైనికురాలుగా నువ్వే మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, సమయం ముందుకెళ్ళిపోతుంది. రెండవ విషయాన్ని కూడా మీతో చెప్పి నేను ముగించేస్తాను. తూరు అనగా రెండవ లక్షణము. హోషియా ప్రవచన గ్రంథంలోనికి రండి. 9వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. లోయలో స్థాపించబడిన, చాలు. ఇది రెండవ లక్షణం ఏంటంటేనంట, ఎక్కడంటే ఇది స్థాపించబడింది? లోయల్లో. అనండి గట్టిగా, అందరూ ఇంకొంచెం గట్టిగా అనండి.
లోయలో స్థాపించబడిన తూరు పట్టణం. ఏంటి లోయ అనగా? బైబిల్లో మనం ఎక్కడ చూసినా చాలా చోట్ల కనబడుతుంది ఈ లోయలో. వాటి అనుభవాలు ఏంటి అంటే, లోయ అనగా తగ్గింపు స్వభావం కలిగినది అని మనం అర్థం చేసుకోవాలి. తగ్గింపు స్వభావం కలిగిన వారమై మారాలన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏమి లేని పరిస్థితిలో దేవుని దగ్గర చక్కగా ఉంటాం. ఏమి కాస్త పరిస్థితులు బాగోనప్పుడు మందిరంలో ఎక్కువ గడపడానికి ఇష్టపడతాం. ఏమి మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అందరి దగ్గర బాగానే ఉంటాం. కానీ కాస్త మన స్థితి మారింది అనుకోండి, కాస్త మన పరిస్థితిని దేవుడు మార్చాడు అనుకోండి, అప్పుడు ఎవరికి దూరం అయిపోతారు ఆటోమేటిక్గా అంటే దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచనలోనికి రండి. మునుపటి మన స్థితి ఇలా లేదు, కానీ ఇప్పుడు మన స్థితిని దేవుడు ఏం చేశాడంటే మార్చేశాడు. ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చేసాడు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చాయి, చదువుకోలేని వారు చదువుకోగలుగుతున్నారు, వాళ్ళు అనుకున్న స్థితిలోనికి రాగలుగుతున్నారంటే ఇది కేవలం దేవుని కృప అని నమ్మి ఈ లోయ వంటి అనుభవంలోనికి మనం వచ్చేయాలి. అంటే మనలను మనము అనండి గట్టిగా, మనల్ని మనమే ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. నేను ఆశ్చర్యపోతాను. మా నాన్నగారితో నేను మీటింగ్కి వెళ్తాను ప్రతి రాత్రి. ఏదో ఒక ఊర్లో మీటింగ్ ఉంటుంది కదా, వెళ్తాం. అక్కడ ఎంత పెద్ద స్టేజ్ ఉన్నా, ఎంత పెద్ద కుర్చీలు ఉన్నా, ఎంతమంది పాస్టర్లు ఉన్నా, అయ్యగారు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఒక మూల మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. చాలామంది నవ్వుకుంటారు, చాలామంది వేరే రకంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు సేవకుల్లోనే. అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోయ వంటి అనుభవం అంటే మనల్ని మనం తగ్గించుకొని, ఎక్కడ? సేవకుని దగ్గర, సేవకురాలు దగ్గర, తోటి విశ్వాసి దగ్గర, మన ఇరుగు పొరుగు వారి దగ్గర, మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో మన స్థితి ఎంత ఎదిగినా మనకు మనం తగ్గించుకుంటేనండి వారి ఎదుట గొప్ప సాక్ష్యాన్ని పొందటమే కాదు, దేవుడు మనల్ని ఇంకా అంచెలంచెలుగా దీవించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా గట్టిగా చెప్పాలంటే 2 చేతులు పైగట్టి చెప్దాం. భక్తులు చాలా మంది తమను తాము ఏం చేసుకున్నారంటే తగ్గించుకున్నారు. దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? రాజుగారు అయ్యుండి ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? అతని పరుపు తేలిపోయేంతగా ఏడుస్తున్నాడట. 6వ కీర్తన 4వ చరణం నుంచి మనం చదివితే ఇంటికి వెళ్ళి చదువుకోండి, అర్థమవుతుంది. ఎంతగా ఏడుస్తున్నాడంటే తన కన్నులు గుంటలు పడేంతగా ఏడుస్తున్నాడట, తన పరుపు తేలిపోయేంతగా ఏడుస్తున్నాడట. ఏంటి రాజుగారికి ఏడవలసిన పనేంటి? రాజుగారికి కన్నీరు విడవలసిన పని ఏంటి అసలు? ఆయన ఏది కోరుకుంటే అది తక్షణమే జరిగిపోద్ది కదా. కానీ చేసిన ఒక్క పాపం నిమిత్తం ఎంతగా ఏడుస్తున్నాడంటే దేవుని దగ్గర, ప్రభువా తన్ను తాను తగ్గించుకొని నన్ను క్షమించయ్యా అని కన్నులు గుంటలు పడేంతగా తను ఒకసారి చదవండి, ఎందుకని మంచిది. ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. 6వ కీర్తన 4 నుంచి చదువుదాం, లేకపోతే 6 నుంచి చదవండి. ఇదిగోండి, నేను మూలుగుచ్చు అలిసి ఉన్నాను. ఇదిగోండి, ప్రతి రాత్రి, ఒక్క రాత్రి కాదు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచ్చు నా పరుపు తేల చేయిచున్నాను నా కన్నీళ్ల చేత. నా పరుప పడక పడక ఏమవుతుందంట? కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి. ఎందుకింత ఏడుపు రాజుగారికి? ఎందుకింత అవసరం ఏంటి అసలు ఆయనకి? సరే, ఒక చిన్న పాపం చేశాడు, ఒక చిన్న తప్పే చేశాడు, అయినంత మాత్రం ఇంతగా ఏడవడం అంత అవసరమా? ప్రతి రాత్రి అని ఉంది, ఒక్క రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, ప్రతి రాత్రి ఏడుస్తానే ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నన్ను క్షమించండి. తన్ను తాను కాపాడుకుంటున్నాడు, తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఎంత స్థితిలో ఉన్నా రాజునైనప్పటికీ దేవుని దగ్గర ఎలాగ మారిపోయాడంటే తన్ను తాను ఏమైపోయాడంటే
తగ్గించుకొని లోయ అనుభవం కలిగిన తూరు పట్టణము వంటి రాజుగా మారాడు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. అర్థం చేసుకోండి, ప్రతిరోజు మన స్థితి ఇలానే ఉండదు. ఒకరోజు అటు అవ్వచ్చు, ఒకరోజు ఇటు అవ్వచ్చు. బళ్ళు చెప్పండి గట్టిగా, బళ్ళు ఓడలు అవ్వచ్చు, బళ్ళు అవ్వచ్చు. మనం మహా అయితే బ్రతికేది 70, అధిక బలం ఉంటే 80. ఈ రోజులు అది కూడా ప్రతి స్తంభంలో 20 నుంచి 25-30 లోపలే కదా ఎక్కడ చూసినా. అంటే పరిస్థితులు ఏమైపోతున్నాయి, మారిపోతున్నాయి. దుర్దినముల్లోకి వచ్చేసాం, అంత్యదినముల్లోకి వచ్చేసాం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. బయటికి వెళ్ళిన వారు లోపలికి వచ్చేదాకా ఏమి లేదు, నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు మన పరిస్థితి మారాలి. తూరు పట్టణము వంటి వాళ్ళు ఎలాగైతే తమను కాపాడుకుంటూ, తమకు తాము తగ్గించుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగారు, అట్టి రీతిగా ఈ రామర్పాడు ఇండియా పెంతుకొస్తూ దేవుని సంఘపు విశ్వాసులు కూడా మారుదురు గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. అప్పుడు ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. మన సంఘ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. అన్యుల ప్రవాహము వలె మందిరంలోనికి చొరబడబోతున్నాడు. అనేక నూతన ఆత్మలు మనం చూడబోతున్నాం. నమ్మితే చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుతాం. ఎప్పుడు ఇవన్నీ మనం చూసేది అంటే ఇదిగో ఈ అనుభవాలు మనలో కనపడినప్పుడు, ఈ అనుభవాలు మనలో ఇతరులకు కనపడినప్పుడు మాత్రమే. తూరు వంటి పట్టణము అందు ఉన్న ప్రజలు వారు తమ్మును తామును ఎలాగైతే కాపాడుకుంటున్నారో, తమ్మును తాము ఎలాగైతే తగ్గించుకొని ఎదుగుతున్నారో, మనం కూడా అట్టి రీతిగానే మన పరిస్థితులను మార్చుకుందాం. మన జీవితానికి మనమే సైనికులుగా మారిపోతాం. మనకు మన కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేసే అర్హతను భాగ్యమును దేవుడు మనకిచ్చాడు కనుక, ఒకవేళ రక్షింపబడిన నీవు నీ గృహంలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థించాలి, బాధ్యత తీసుకోవాలి. మాత్రమే కాదు, నువ్వు వారికి సైనికుడిగా సైనికురాలుగా మారాలి. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. అప్పుడు మనల్ని తగ్గించుకుందాం, మనకు మనమే సైనికులుగా మారిపోదాం. దేవుని రాగా ఎత్తబడిపోదాం, యుగ యుగాలు ఆయనతో జీవిద్దాం. అట్టి అభిషేకముతో దేవుడు మనందరినీ నడిపించును గాక.